ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యార్థులకు గత సంవత్సర కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించడం, విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు శుభవార్తలు వినటం, ఉన్నతమైన చదువులకు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. రాజకీయ రంగంగా ఉండేటటువంటి వారు మాత్రం ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ వారం ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు, రుణపరమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే సమయానికి ధనం చేతికి అంది వారికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది ఏర్పాటవుతుంది. అయితే ఉద్యోగస్తులకు కొన్ని అపనందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు అనుకున్నటువంటి ప్రోత్సాహకాలు లభించకపోవటం అనేది జరుగుతాయి. వ్యాపారస్తులు కూడా ప్రతి విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. తొందరపాటు కనుక పడితే అపార్థాలు, అనర్థాలు తలెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనశ్శాంతి లేకుండా ఉండటం, చికాకులు, ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే కుటుంబంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు గతంలో ఏదైతే నిరాశకు లోనవుతూ ఉన్నారో వాటిని అధిగమించి మంచి అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ వారం నుంచి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత వలన ప్రతికూలంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అభివృద్ధి బాటలోకి పయనించటం, ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. అయితే గతంలో ఏదైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుని వాయిదాలు పడుతున్నారో వారు మంచి శుభవార్తలు వినటం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం అనేటటువంటివి జరుగుతాయి. ధనుసు రాశి వారికి మనశ్శాంతి లేకుండా ఏదైతే కొంచెం చికాకులతో నడుస్తున్నాయో అవన్నీ కూడా వారం ద్వితీయార్థం నుంచి బాగుంటుంది. కనుక వీరికి సుఖవంతమైన జీవితం, నూతన గృహం కొనేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు రవిగ్రహ నీచ స్థానంలో ఉన్నందువలన సూర్యాష్టకమును ప్రతినిత్యం పారాయణగా చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, అదేవిధంగా ప్రతినిత్యము కూడా గురుగ్రహ కవచం వినటము, దీంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వారం మొత్తం మీద చేయటం వల్ల వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.